నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద కంట్రీ ఇన్ ఆయిల్ ఫామ్ కల్టివేటెడ్ ఏరియా? ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంలో తెలంగాణ దేశం ఎన్నవ స్థానంలో ఉంది? ఏనా, బీనా, సీనా, డీనా? సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి బి అమ్మ, 6వ స్థానంలో ఉంది. సో తెలంగాణ విస్తీర్ణం, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం చూసుకుంటే మనము 6వ స్థానంలో ఉన్నాం, 6th పొజిషన్ ఉన్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్నో స్థానం ఉన్నాం? 6th పొజిషన్ ఉన్నాం. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏముందమ్మా? బి. సో అయితే చాలా మందికి ఎక్కడ కన్ఫ్యూజన్ అంటే ఆ యొక్క ఆయిల్ కి సంబంధించిన ఫ్రూట్ బంచెస్ ఉంటాయి. ఏది ఆయిల్ పామ్ కి సంబంధించిన ఆ ఫ్రూట్ బంచెస్ ఏదైతే ఉందో ఇందులో మాత్రం తెలంగాణ అనేది ఫస్ట్ పొజిషన్ ఉంది. అండ్ ఆయిల్ కి సంబంధించిన ఎక్స్ట్రాక్షన్ ఏదైతే ఉందో ఆయిల్ పామ్ కి సంబంధించిన ఎక్స్ట్రాక్షన్ మాత్రం దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ 2024-2025 బడ్జెట్ లో చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ఈ యొక్క చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఏమని? మనము ఈ సంవత్సరంలో దాదాపు 1,00,000 కోట్ల వరకు 1,00,000 ఎకరాల వరకు ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణించాలని చెప్పేసి మొన్ననే రీసెంట్ గా మన యొక్క రేవంత్ రెడ్డి గారు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 2024లో ఎన్ని లక్షల ఎకరాలమ్మా? 1,00,000 ఎకరాల, 2,00,000 ఎకరాల, 3,00,000 ఎకరాల, 4,00,000 ఎకరాల, 1,00,000 ఎకరాలు ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం అని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. అండ్ వాటికి సంబంధించిన సబ్సిడీ క్వశ్చన్ అనేది నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్.